అందరికి నమస్తే అండి. మాచర్ల నియోజకవర్గం చాలా సెన్సిటివ్ నియోజకవర్గం అది. సో అక్కడ ఒక నిన్నటి నుంచే ఒక సీసీటీవీ ఫుటేజ్ చక్కర్లు కొడుతుంది. సో ఏంటంటే అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఆ వీడియో మీరు చూసుంటారు. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఇప్పటిదాకా సాక్షి ఛానల్లో ఆ వీడియో అనేది ఎందుకు వేయలా? సో ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ అనేది రైజ్ అయినాయి. ఎలక్షన్ మే 13వ తారీఖు మనకు జరిగింది. 13వ తారీఖు జరిగిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ధ్వంసం చేశారని తెలుసుగా అక్కడ ఉన్న పోలీసులకి. ధ్వంసం చేశారని తెలిసినా కూడా ఇప్పటిదాకా ఏం చేయాలి పోలీసు వాళ్ళు? అండ్ ఈసీ చూసే ఉండేది కదా అక్కడ. ఆ వీడియో మీరు ఖచ్చితంగా క్లారిటీగా చూసుంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే ఈవీఎంలో ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఉన్న పోలింగ్ గవర్నమెంట్ వ్యక్తులు, ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ అక్కడ వీడియో తీస్తున్నారు ఇలా ధ్వంసం చేశారని. అప్పటికన్నా వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవాలా? అండ్ అక్కడ ఆ పోలింగ్ కేంద్రంలో జరిగిన పోలైన ఓట్లు మొత్తం అంటే మ్యాక్సిమం 70 నుంచి 80% కూటమికి టీడీపీకి పడినాయి. సో ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత అధికార పక్షం అంటే వైసీపీ పార్టీ ఇప్పటిదాకా డిఫెన్స్లో పడిపోయింది. అంటే కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోతుంది. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పరారయ్యారని కొన్ని వార్తలు వస్తున్నాయి. కాదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దానికి కౌంటర్ అటాక్ ఇస్తూ నేను ఎక్కడికి పారిపోలేదు, నేను హైదరాబాద్లో ఉన్నానని ఒక లైవ్ డిబేట్లో చెప్పారు. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం వెయిట్ చేస్తుంది వైసీపీ వాళ్ళు ఏమని కౌంటర్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏమిస్తారు, ఇది డీప్ ఫేక్ వీడియో, లేకపోతే టీడీపీ వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి అటు ఇటు చేసి ఏదైనా రిలీజ్ చేశారని చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. అండ్ ఇంకోటి అదొక రకంగా చెప్పొచ్చు. అండ్ పిన్ని రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏం చెప్పొచ్చు, ఆయన కూడా సేమ్ అదే చెప్తారు. ఇంకేం చెప్తారు, ఇది డీప్ ఫేక్ వీడియో టీడీపీ వాళ్ళు అలా చేసి ఇచ్చారు, అయ్యేం నమ్మకండి అని అంటారు. సో ఆ వీడియోకి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి వీళ్ళిద్దరు ముందుకు రావాలి, వైసీపీ పార్టీ అయినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అండ్ ఇంత జరిగినా కూడా సాక్షి ఛానల్లో ఎటువంటి ఫుటేజ్ వేయలేదు చూడండి. అండ్ కట్ చేస్తే సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేశారే అనుకుందాం, ఎలాంటి కేసులు వేస్తారు? నాన్ బెయిలబుల్ కేసు వేస్తే ఆయన అరెస్ట్ చేసి లోపలేస్తారు. అండ్ ఇఫ్ నాన్ బెయిలబుల్ కేసు వేయకపోతే యాజ్ యూజువల్ ఏముంటుంది, వెళ్తారు, కేసు ఫైల్ అయ్యిద్ది, కోర్టుకి వెళ్తారు, బెయిల్ తెస్తారు, బెయిల్ మీద తిరుగుతారు. సో అంతకు మించి ఇంకేం ఉండదు. నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ వీడియో అనేది ఇండియా మొత్తం చూస్తుంది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వ్యక్తి పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేయడం అనేది చాలా తప్పు అంటే నిజంగానే తప్పు ఎమ్మెల్యే గారిది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిది. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారికి అక్కడున్న పోలీసులు కానీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కంప్లైంట్ చేయాలి. కానీ అక్కడున్న ఈవీఎంను ధ్వంసం చేయడం ఏంటి? తప్పు కదా, అది చాలా పెద్ద తప్పు. సో దీని కౌంటర్ అటాక్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏమని కౌంటర్ ఇస్తారు, అసలు ఏం మాట్లాడతారు అనేది మనం వేచి చూద్దాం. అండ్ కౌంటర్ అటాక్ ఇస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ.